యేసయ్యను బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చాలండి. అయితే ఈ యొక్క వాక్య భాగంలో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అని చెప్తున్నాడు. పరలోక నివాసులందరినీ కూడా ఉత్సాహంతో ఉండమని అని చెప్తున్నాడు. అదే విధముగా భూమిని గురించి ఏం చెప్తున్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ అని చెప్తున్నాడు. పరలోక నివాసులేమో ఆశీర్వదించబడిన వారుగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఉత్సాహంతో సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్నవారు ఎందుకు ఆ విధంగా శ్రమ వస్తుంది అని అంటే అక్కడ ఇంకో మాట చెప్పబడింది ఏంటంటే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే భూలోకములో ఎవరి రాజ్యం ఉంది? సైతాను రాజ్యం ఉంది. హల్లెలూయా. అయితే అదే విధముగా ఇంకొక దేవుని వాక్యం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక రాసిన 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు మృతి పొందితిరి. హల్లెలూయా. అయితే మనము ఈ లోకములో ఏ విధముగా జీవించాలి అన్నది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుంది అంటే, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారు. హల్లెలూయా. క్రీస్తుతో పాటు లేపబడిన వారంటే అర్థం ఏంటంటే, మనము ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షించబడి మనము బాప్తిస్మం తీసుకుంటున్నామో అప్పుడు పాపమునకు క్రీస్తుతో పాటు చనిపోతాము. అంటే నీటిలో మునిగినప్పుడు పాపానికి చనిపోయి నీతిమంతులుగా తిరిగి క్రీస్తుతో పాటు తిరిగి లేస్తాము. హల్లెలూయా. అక్కడ ఏమైందంట? పాపము కొరకు మనము చనిపోయామంటే పాపము మనలో లేదు. యేసయ్య మన కొరకు ఆ పాపమునకు వెల చెల్లించాడు కదా శిలువలో. అందుకే ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు ఆయనలో మనమున్నాము. ఆయన నమ్ముకున్న వారం ఆయనలో ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఏ విధముగా పాపమునకు చనిపోయాడో మనము కూడా పాపమునకు చనిపోయి నీతి కొరకు నీతిమంతుడిగా తిరిగి బాప్తిస్మం తీసుకున్నప్పుడు తిరిగి లేస్తున్నాం. హల్లెలూయా. నీతిమంతుడిగా మనం చేయబడ్డామని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తుతో పాటు మనము సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోక సంబంధులము అని దేవుడు చెప్తున్నాడు. భూ సంబంధమైన వారము కాదు. ఎందుకంటే ఆత్మీయంగా మనము క్రీస్తుతో పాటు మన రాజ్యము పరలోక సంబంధమైనది. చప్పట్లు కొట్టండి. కొంతకాలము మనం ఇక్కడ జీవించినప్పటికీ కూడా మన శాశ్వతమైన రాజ్యము పరలోక రాజ్యం కొరకు మనము జీవిస్తున్నాం. ప్రభు ప్రార్థన, యేసయ్య నేర్పించిన ప్రార్థనలో మొట్టమొదటిగా ఏముంటుంది చెప్పండి? మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము నీ చిత్తము. పరలోకములో దేవుని రాజ్యం ఉంది. పరలోకములో ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. అక్కడ పరిశుద్ధులుగా ఉన్నారు. ఆ గుంపులో మనం చేరేము. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. మనం మామూలు వ్యక్తులము కాదు. హల్లెలూయా. ఆ గుంపులో మనం ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎందుకంటే మనము ఆయన రక్షించుకున్న తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఆయన కుడిపార్శ్వమున, తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య ఉన్నాడు. యేసయ్య కుడిపార్శ్వమున రక్షించబడిన నువ్వు కూర్చున్నావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
1 పేతురు 2:9. అయితే మీరు ఉమ్, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఉమ్, మిమ్మును పిలిచిన వాని గుణాత్మయములను ప్రచురము చేయు నిమిత్తము ఉమ్, ఏర్పరచబడిన వంశమును, ఉమ్, రాజులైన యాజక సమూహమును, ఉమ్. అద్భుత జనమును, దేవుని కృపైన ప్రజలనై ఉన్నారు. చూడండి ఎంత మార్పు వచ్చిందంటే, ఎప్పుడైతే నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకున్నావో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము. అంటే మనము చీకటిలో నుంచి వెలుగులోనికి, పాప శాపముల నుంచి నీతిమంతులుగా, అంతేకాదు ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలంట. ఆయన మంచి గుణ లక్షణాలు మనము ప్రచురము చేయాలి. చెప్పండి కూడా దేవుని భయప్రదం. మనము దేవుని ప్రేమను గురించి చాటి చెప్పేవారుగా ఉండాలి. దేవుని యొక్క క్షమాపణ గుణం గురించి ఈ లోకంలో చెప్పాలి. దేవుని యొక్క దయ గురించి చెప్పాలి. దేవుని యొక్క మంచితనమును మనము ప్రకటించాలి. దేవుని యొక్క శక్తిని మనము చూపించాలి. హల్లెలూయా. దేవుని యొక్క సమస్త గుణ లక్షణాల్ని ప్రకటన చేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహం అంటే ఎటువంటి వారు చూడండి, పరిశుద్ధమును దేవుని సొత్తైన ప్రజలంట. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశం. మనమంతా ఎటువంటి వంశం చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము. ఏమైపోయిందంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు క్రీస్తు ఆ యొక్క పరిశుద్ధ రక్తము నీలో ప్రవహిస్తుంది. చప్పట్లు కొట్టండి. ఆయన నీతి గల రక్తము నీలో ప్రవహిస్తుంది. ఆయన యొక్క కుమారుడిగా, కుమార్తెగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేసుకొని ఈ లోకములో పాపములో ఉన్న వారి నుంచి ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన వంశం. హల్లెలూయా. అంతేకాదు పరిశుద్ధమైన జనం. అంతేకాదు రాజులు. రాజులు అంటే అర్థం ఏంటి? మన యేసయ్య రారాజు. హల్లెలూయా. మనము ఆయన ఏర్పాటు చేసుకున్న రాజులము. నీ మతం ఏంటి, కులం ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి. యేసయ్య కాదు. యేసయ్య ఏ వంశంలో ఉన్నాడు? రాజుల వంశం. హల్లెలూయా. నువ్వు చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీ కులమే, మతం అంటే ఏది కులమన్నా మతమన్నా అన్నీ అన్నా నేను రాజుల వంశం. చప్పటి కొట్టండి. చప్పటి కొట్టండి. దేవుడు రాజుల వంశంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ఆత్మతో నిన్ను నింపాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. ఈ మట్టి ఘట్టములో మహిమైశ్వర్యము కలిగిన ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. క్రీస్తు ఆత్మ, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కలిగిన ఆత్మ, శక్తి, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. ఆ ఆత్మను మనకి దేవుడిచ్చి, నా పక్షంగా మీరు నిలబడండి, మీరు రాజులుగా ఉండండి, సాతాను మీద మీరు అధికారిగా ఉండి సాతాను కార్యములు లైవ్ చేపట్టున్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం దీని సామెతలు 25:5. ఎదుట నుండి ఆ దుష్టులను తొలగించిన ఎడల అతని రాజ్యము నీతి వలన స్థిరపరచబడుతుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, రాజుగారి యొక్క రాజ్యం ఉందంట. జాగ్రత్త వినండి. రాజుగారి యొక్క రాజ్యము ఉంది. ఆ రాజ్యము స్థిరపరచబడాలంటే దుష్టులు ఆ రాజ్యంలో ఉండకుండా తీసేయాలి. తీసేస్తే రాజ్యము స్థిరపరచబడుతుంది. అదే విధముగా ఇంకొక మాట ఉన్నది కదా మనకి చెప్పిన మాట, 1 రాజులు 2:46 చదవండి.
ఉమ్, బయలుదేరి వారి మీద పడి ఉమ్, చంపెను. ఉమ్. ఈ ప్రాకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. చూడండి, సొలొమోను దావీదు తర్వాత రాజుగా చేయబడ్డాడు ఇజ్రాయేలీల మీద. జాగ్రత్త వినండి. దావీదు సింహాసనం ఎవరి వశమైంది? సొలొమోను వశమైంది. హల్లెలూయా. అదోనియా గురించి చూద్దాం. అదోనియా ఏం చేసిందంటే, అదోనియా ఎవరంటే మంచి అందగాడంట. ఈ అందగాడైతే పెద్దోడు ఇంట్లో కాబట్టి దావీదు వృద్ధుడైన వెంటనే ఆయన ఏం చేశాడో చూడండి. 1 రాజులు 5. కీషు కుమారుడైన ఉమ్, అదోనియా కట్టించిన వారై ఉమ్, నేనే రాజునని అనుకుని ఉమ్, రథములను గుర్రపురథములను ఉమ్, తన ముందుగా పరిగెత్తుటకు ఉమ్. ఏవైనవి రథములను ఏర్పరచుకొనెను. చూడండి, ఈయన ఏం చేశాడంటే నేనే రాజును అయిపోతారు. దావీదు పర్మిషన్ తీసుకోలేదు, తండ్రి గారి పర్మిషన్ తీసుకోలేదు. నేనే బాగా బలంగా ఉన్నాను, అందంగా ఉన్నానని నీకున్న క్యారెక్టర్ బట్టి, నీకున్న ధనమును బట్టి, నీకున్న ఏమున్నది, నీకున్న ఏదైనా సరే బలమును బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న జాబు బట్టి నువ్వు గర్వించవచ్చు. గర్వించిన వాడు ఏం చేస్తాడంటే తప్పక పాపం చేస్తాడు. అర్థమవుతుందా? గర్వం అన్నది పాపానికి పుట్టినిల్లు అంట. ఈ లోకంలో పాపం ఎలాగొచ్చిందండి? పాపం ఎలాగొచ్చింది? సైతానుడు ఎలాగయ్యాడంటే వాడు మంచిగా వర్షిప్ చేసేవాడు అంటే ఎక్కడ? దేవుని సన్నిధిలో పరలోకములో అందరినీ కూడా పాటలు పాడుతూ మంచిగా దేవుని సన్నిధిలో నడిపించేవాడు. అని మనసులోకి ఏమొచ్చింది? నేను దేవుడి కంటే గొప్పోడిని అవుతాను, దేవుని కంటే. దేవుణ్ణే పక్కన పెట్టేసాడు. పదవి వ్యామోహం, పదవి, నేను అధికారి అయిపోవాలి, గర్వం. ఈ గర్వం నుంచి అన్ని పాపాలు వచ్చినాయి. నీ జీవితంలో కూడా గర్వం అనేది ఉందనుకో, ఒక శత్రువులాగా ఒక గుణము. ఆ గర్వం ద్వారా సైతానుడు నిన్ను ముట్టుకుంటాడు. ఈ అదోనియా ఏం చేసిందంటే అందమనే గర్వం, బలమనే గర్వం చూసుకొని దావీదును కూడా పర్మిషన్ అడగకుండా రాజుగా ప్రకటించుకొని కొన్ని గుర్రాలు ఏయో పెట్టుకొని వెళ్ళిపోయి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? కొంతకాలం కూర్చున్నాడు, కానీ ఆ అధికారం ఇవ్వబడలేదు. ఇంకోటి ఏంటంటే చంపబడ్డాడు. అబ్షాలోము కూడా అదే చేశాడు. నేనే రాజుగా ప్రకటించుకొని, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్వముతో అధికారం కోసం ముందుకెళ్ళి దేవుని పర్మిషన్ లేకుండా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ఆ అధికారం ఇవ్వబడలేదు, కానీ వాళ్ళు చంపబడ్డారు. కానీ సొలొమోను ఏంటంటే చాలా మంచివాడు, తండ్రి గారి మాట వినేవాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా విషయాలు నేర్చుకోవాలి దీని గురించి. తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, పెద్దల మాట లెక్క చేయకుండా, లేకపోతే నీ యొక్క చదువుతున్నప్పుడు టీచర్స్ మాట లెక్క చేయకుండా, నీ ప్రిన్సిపల్ మాట లెక్క చేయకుండా, నువ్వు ఏదో జాబ్లో చేస్తున్నావు, ఆ బాస్ ఉన్నాడు, ఆయన మాట లెక్క చేయకుండా ఉండే వారందరూ గర్విష్ఠులే. ఆ గర్వంతో నువ్వు ఏదో చేస్తున్నావు అనుకో, నీ చేసే పని వేస్ట్ అయిపోతుంది. చదువు సరిగ్గా ఎక్కదు. నీ జాబ్లో సరైన పైసలు వచ్చినా దాని ఎందుకు పనికిరకుండా పోతాయి. దేవుని మాటకు లోబడకుండా గర్వముతో ఉండొద్దు. హల్లెలూయా. సొలొమోను ఏం చేశాడో చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. 1 రాజులు 3వ అధ్యాయము 7 నుంచి 14. నా దేవా, యెహోవా, నీవు నా తండ్రైన నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవునితో చెప్తున్నాడు సొలొమోను. చూడండి,
నేను బాలుడను చిన్నోడయ్యా, ఆ న్యాయము జరుపుటకు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను బాలుడినయ్యా, నన్ను రాజుగా పెట్టావు. దేవునితో చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. ఇంత పెద్ద రాజ్యం, వాళ్ళని లెక్కించడానికి కూడా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలా, వీళ్ళు మంచిగా పరిపాలించాలా, వీళ్ళని మంచిగా వీళ్ళని చూసుకోవాలా. వాడికి హృదయంలో ఆశ ఎలాగుందో చూసారా? న్యాయముగా జీవించాలా, నీతిగా జీవించాలా. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆ విధంగా నేను జీవించాలా, న్యాయం తీర్చాలంటే నాకు తెలివి లేదు, నీ తెలివిని నాకు దయచేయి ప్రభువా అని ఒక్కటి అడుగుతున్నాడు. అర్థమవుతుందా? మన హృదయం ఎలాగుండాలా? మన హృదయం ఎలాగుండాలా? దేవుని నీతిని నెరవేర్చుతాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చుతాను. ప్రజలు న్యాయముగా ఉండాలంటే వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ఈయన పరిశుద్ధులుగా ఉంటేనే కదా ఆయన పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు, ఈయన న్యాయవంతుడు కాబట్టే వాళ్ళకి న్యాయం చేస్తారు. దేవుని గుణలక్షణం గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు ఎటువంటి వారికి ఎటువంటి ఇస్తాడంటే, నువ్వు నీతి న్యాయముల కొరకు అడుగుతున్నావు కాబట్టి నీకు ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చేస్తున్నారు. చెప్పండి కొట్టి దేవుని వైపుగా. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూస్తా లేదు, కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్క ఉన్నది. దేవుడు నిన్ను దీవించాలి, సైతానుడు నిన్ను ముట్టకూడదు. అంటే నువ్వు చెప్పే ప్రతి మాట కూడా కౌంటబుల్. అబద్ధాలు చెప్పే పెదవులు యెహోవాకు హేయములు అంటున్నాడు. అర్థమవుతుందా? అక్కడ చాలా విషయాల్లో మనము ఉట్టుట్నే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడకుండా ఉండాలన్నది దేవుని చిత్తం. అబద్ధములకు జనకుడు ఎవరు? అబద్ధాలకు పుట్టించింది ఎవరు? సైతాన్ గాడు. నువ్వంట ఒక అబద్ధం ఆడితే సైతాన్ గాడితో లాలోజీ పడ్డావు అన్నమాట. సైతాన్ గాడు చెప్పినట్టు చేస్తాడు అన్నట్టు. అర్థమవుతుందా? నువ్వు సైతానుడు కలిస్తే అబద్ధం పుడుతుంది. అంటే నీకు తెలియకుండానే సైతానికి అంత సేవ చేస్తున్నావు. అలాంటప్పుడు సైతానుడిని ముట్టడా? సైతానుడిని ముట్టకుండా నువ్వు జీవించగలగవు. శక్తివంతుడు అంత అటువంటి జీవితం నీకు ఇచ్చాడు. నువ్వు రాజులని, యాజకులు అంటే పరిశుద్ధ జనము, ప్రత్యేకమైన వంశము. సైతాను మీద అధికారిగా నిన్ను రాజుగా పెట్టాడు. సర్వాధికారం నాకు ఇచ్చింది నీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇంత మంచి జీవితము ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలి. ఆయన నీతి మార్గంలో మనము జీవించాలి. ఆయన కొరకు మనము ఆ యొక్క ఆయన మంచితనాన్ని, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, న్యాయాన్ని మనము ప్రచురము చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలు మనము మార్పు చెందాలి. సాతానుకు సంబంధించింది మనలో జీవితంలో ఏది ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి. ఈయన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అదోనియా ఉన్నాడు కదా. ఈ అదోనియా ఏం చేశాడంటే ఇంకో చెడ్డ పని చేసిండు. అదోనియా అన్నవాడు ఏం చేశాడు తెలుసా అండి? అదోనియా అన్నవాడు వాడు రాజుగా అవుదామనుకున్నాడు. దేవుడు పక్కకు తీసేసిండు.
ఎప్పుడైతే సొలొమోను రాజుగా అవ్వాడో సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి బెత్షెబా, సొలొమోను తల్లిగారి పేరేం పేరు? బెత్షెబా దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాడంట. అమ్మా, సొలొమోను రాజుగా అయ్యాడు కదా, నాకు దావీదు యొక్క భార్య ఒక అమ్మాయి ఉందంట. ఆయన ముసలుడైనప్పుడు తోడుగా ఉండడానికి షిమ్యోనురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేశారు. అభిషయ అనే స్త్రీని వివాహం చేశారు. దావీదు భార్యనంట దావీదును ఆమె కలవలేదు, కానీ తోడుగా ఉండడానికి దావీదుకి అభిషయ అనే ఒక యవ్వనరాల్ని పెళ్లి చేశారు. ఎందుకంటే తోడుగా ఉండి చూసుకోవాలి వృద్ధాప్యంలో. ఈ దావీదు చనిపోయినాక అభిషయ ఉంది కదా, ఆమెను నాకు భార్యగా చేసేటట్టు సొలొమోనుతో ఒప్పించు. చూడండి ఎంత పిచ్చి పని చేస్తున్నాడు వీడు. అదోనియా దావీదు కొడుకు. దావీదు భార్యను నేను పెళ్లి చేసుకుంటా, అది సొలొమోను ఒప్పుకుంటే నేను చేసుకుంటా. కాబట్టి సొలొమోను తల్లిగారితో చెప్తున్నాడంటే వెళ్ళి బెత్షెబాతో ఏమైనా అడుగుతున్నాడు, నువ్వు సొలొమోనుతో ఒప్పించమ్మా, నేను ఆ అభిషేకాన్ని పెళ్లి చేసుకుంటాను. తండ్రి భార్యను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు? వీడు అధికారం కొరకు ప్రాకులాడాడు, ముందు రాజుగారు అయిపోదామని. దేవుడు తప్పించేశాడు. గర్వము ప్రతి పాపానికి మూల కారణం అంట. నీలో గర్వం వచ్చిందనుకో, దానికి తోడు అనేక పాపాలు ఉంటాయి. అర్థమవుతుందండి? గర్వము వచ్చిన వారికి గర్వము సర్వనాశనంలోకి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? అయితే బెత్షెబా వెళ్ళింది సొలొమోను గారి దగ్గరికి. సొలొమోను వచ్చి రాగానే తల్లిగారు వచ్చారని వెంటనే నమస్కారం చేసి ఆ రాజుగారి సింహాసనం పక్కన ఇంకో సింహాసనం పెట్టి కూర్చోబెట్టి, అమ్మ ఎందుకు వచ్చావమ్మా? ఇలాగ అదోనియా ఇలాగ పెళ్లి చేయమంటున్నాడు. చాలా బాధ కలిగింది దీనికి. నేను నా రాజ్యంలో భాగం ఇమ్మంటే ఇద్దును ఆయనకి, నా కొడుకులందరికీ, రాజుగారి నా అన్నలందరికీ ఇస్తాను, నేను రాజ్యంలో భాగం ఇవ్వమంటే ఇస్తా. కానీ ఇటువంటి చెడ్డ కార్యం ఎందుకు అడుగుతున్నాడు? సొలొమోను ఎంత మంచోడో చూడండి. రాజ్యంలో భాగం కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సొంత సహోదరులకి ప్రేమ కలిగినోడు. అయితే ఒక వ్యక్తిని పంపి అదోనియాని చంపించేశాడు. దేవుడు సీరియస్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అంత సీరియస్, నీ పాపము నా పాపము ఆయన సిలువ మీద బలి అవ్వడానికి అయిపోయింది. పాపానికి శిక్ష మరణం, రోగం, దరిద్రం, కొట్లాట, దుఃఖం, అన్ని రకాల సాతాను క్రియలు నీలో ఉంటాయి. ఆ పాపం రానివద్దు, ద్వేషించాలి. దేవుని గుణ లక్షణాలతో, దేవుని ప్రేమతో, దేవుని ఆత్మతో నింపబడి మనము నడిపించబడినప్పుడు, దేవునికి భయపడి జీవించినప్పుడు, దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దూత కావలే ఉంటుంది. దుష్టుడు నిన్ను ముట్టాడు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. ఈ లోకంలో ఉన్న సైతాన్ శక్తులు అన్నీ కలిసి నీ దగ్గరికి వచ్చిన నిన్ను ముట్టవు. ఆయన రక్తం, యేసు రక్తం నీ మీద ఉంది, ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన పరిశుద్ధతను ఉన్నావు. నీకు దాని మీద అధికారం ఉంది, దానికి నీ మీద అధికారము లేదు. ఆ విధంగా మనము దుష్టుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను ముట్టడానికి వీల్లేదు, నీ కుటుంబాన్ని ముట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకాలి. పరలోక రాజ్య సంబంధులుగా మనము, రాజులైన యాజక సమూహంగా మనము జీవించి దేవుని మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటాము. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సాతాను కార్యములు లైమి చేసి అనేక ఆత్మల్ని రక్షించడానికి నిన్ను దేవుడు వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని వైపు వెళ్దాం. దేవుడి వాక్యమును దీవించునుగా.